నమో నమః. తెల్లవారింది. మేలుకోండి గురుదేవా. మేలుకోండి గురుదేవా. కాలాన్ని వంచించి సిద్ధుల్ని పొందాలి గురుదేవా. మేలుకోండి గురుదేవా. మేలుకోండి గురుదేవా. మేలుకోండి గురుదేవా. మాత జై మహాకాళి, జై శాఖిని, జై డాకిని, జై జగజ్జనని, జై జై రక్తాక్షిణి. శిష్య శిష్య రాతరండి. శక్తి స్వరూపం జై చండి చాముండి, రక్షిణి, రక్తాక్షిణి, మాలిని, మంత్రిని, పాలిని, శూలిని, రక్షిణి, రక్తాక్షిణి, ఉత్తిష్ట చాండాలిని, మంత్రిని, తంత్రిని, మోక్షిణి, రక్త భైరవి, రక్తాక్షిణి. నమో నమః, నమో నమః, నమో నమః. కాపాడు మాత. మాత శిష్యులారా రండి. జై మహంకాళి, జై కాళభైరవి, జై కపాల భైరవి, జై మాతంగి. రక్షించు తల్లి. శిష్యులారా గురుదేవా. ఓం శక్తి, హ్రీం శక్తి, మహాశక్తి. లేవండి గురుదేవా, మేలుకోండి. లేవండి మహాగురువా, రాక్షస గణముల రాజా లేవండి. క్షుద్ర శక్తుల నాయక మేలుకోండి. మహాగురువా మేలుకోండి, మేలుకోండి. గురుదేవా నమో నమః. తథాస్తు. మహామాంత్రిక, నువ్వు ఏ శక్తులు కోరుకున్నా నేను నీకు ప్రసాదిస్తాను. కానీ ఒక్క విషయం మర్చిపో, నీ శక్తులను ఎటువంటి పరిస్థితుల్లోనూ దుష్ప్రయోజనపరచదు. అలా చేస్తే నీ శక్తులే నీ మీద తిరగబడతాయి. అమాయకుల మీద, అబలల మీద నీ శక్తుల్ని ప్రయోగించు. అది నీ పతనానికి నాంది అవుతుంది. ఇది నీ గురువైన కాలభైరవుడి హెచ్చరిక. తథాస్తు. ధన్యుణ్ణి గురుదేవా. ఇప్పుడు నేను ప్రపంచానికి రారాజునవుతాను. ఈ సృష్టికే ప్రతి సృష్టి చేస్తాను. భూత ప్రేత కన్యలారా రండి, రండి. ఈ ప్రపంచాన్ని జయించడానికి మీరందరూ నాకు సహకరించాలి. రండి, రండి. జై కాళీ. రక్త రక్తాక్షిణి, మాయా మాయాక్షిణి, మృగిర మృగిరాక్షిణి,
రక్త రక్తాక్షిణి, రుధిర రుధిరాక్షిణి, మాయాక్షిణి, శాఖిని, డాకిని, చిత్తిని, హస్తిని, శంఖిణి, పద్మిని, కామిని, రక్తిని, రుద్రనేత్రి, కపాలిని, కర్మిణి, కారిణి, కఠోరిణి, రక్షిణి, భయంకరిణి. హే కాళికాంబ, నేను నీ వరపుత్రుడను. నీవు చెప్పినట్లుగా అందమైన అష్టకన్యలను నీ రక్తాభిషేకానికి తెచ్చి నీ అనుగ్రహం కోసం వేచియున్నాను. వాళ్ళ రక్తాన్ని అర్పించి నరబలి ఇచ్చి ఆ రక్తాన్ని నేను తాగి వాళ్ళని ప్రేతాత్మలుగా మార్చి వాళ్ళందరినీ నా బానిసలుగా చేసుకుంటాను. ఇప్పుడు అభిషేకాన్ని తిలకించు తల్లి, తిలకించు. హే కాళి, హే చండి, హే చాముండి మాత, నేటి నుండి నీకు ప్రతిరోజు రక్తాభిషేకం చేసి రక్త తర్పణం చేస్తాను. నిన్ను సంతృప్తి పరుస్తాను తల్లి. అఖండ శక్తిని ప్రసాదించు తల్లి. గుర్తున్నది తల్లి, నాకు గుర్తున్నది. నువ్వు కోరినట్లుగానే వచ్చే పౌర్ణమి నాటికి అతిలోక సౌందర్య రాశి అయిన పద్మిని జాతి కన్యను తెచ్చి నీకు బలి ఇస్తాను. స్త్రీ జాతిలోనే నవరత్నాలను పోలిన 9 మంది కన్యలను తీసుకొచ్చి నీకు బలి ఇస్తేనే నా ఆత్మకు శాంతి, తృప్తి, సంతృప్తి. నేను కోరుకున్నవన్నీ ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడు తల్లి. యంత్ర తంత్ర మంత్ర విద్యలలో అఖండ బ్రహ్మనై కాంతి పురుషునిగా, యోగ పురుషునిగా, సిద్ధ పురుషునిగా, సర్వశక్తి సంపన్నునిగా చేస్తానని నాకు మాటిచ్చావు. ఇదంతా వెంటనే నెరవేర్చి నాకు సర్వశక్తులను ప్రసాదించి శుభం చేకూరుస్తావని ఆశిస్తున్నాను తల్లి. హే మాత, ఈ రోజు నుండి ప్రతి రాత్రి నీకు అభిషేకం చేసి రక్త తర్పణము గావిస్తాను. ఏ ప్రేతాత్మలారా, ఒక్కొక్కరుగా రండి. అశ్విని, హస్తిని, చిత్తిని, హరిణి, మోహిని, కామిని, శంఖిణి, సుగంధిని, నేడు రుద్రాభిషేకం, మహాభిషేకం, రక్తాభిషేకం.
నాకు పద్మిని జాతి కన్య దొరికేలా ఆశీర్వదించు తల్లి, కరుణించు తల్లి, కరుణించు. ఏయ్ ప్రేత కన్యలారా, నేను చెప్పేది వినండి. నాకు పద్మిని జాతి స్త్రీ కావాలి. ఎక్కడుంది చెప్పండి, ఎక్కడుందది చెప్పండి, చెప్పండి. ఎక్కడుంది, ఎక్కడుంది ఆ పద్మిని జాతి స్త్రీ? చెప్పండి, చెప్పండి. చెబుతారా లేదా? చెప్పండి, ఎక్కడుంది? చెప్పండి, ఎక్కడుందో చెప్పండి. చెబుతారా లేదా? చెప్పండి, చెప్పరా? చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఎక్కడుందో చెప్పండి, చెప్పండి. జై కాళీ. జై కాళీ. భూత ప్రేతగణ సర్వాక్షిణి, భూత ప్రేతగణ సర్వాక్షిణి. ఎంతటి సౌందర్యవతి, ఏమా సౌందర్యం! ఈమె పేరేమిటో, ఊరేమిటో? ఈమె పద్మిని జాతి స్త్రీని, పద్మిని జాతి స్త్రీని, పద్మిని జాతి స్త్రీని. పాలు తీసుకోండి. కూర్చో. ఏదైనా మాట్లాడముద్దులా మాట్లాడు. నా సర్వస్వం మీరే అయినప్పుడు నేనేం మాట్లాడగలను? మనసు మోగపోయింది, మీరే మాట్లాడండి.
వస్తుంది వస్తుంది మంచి కాలం వస్తుంది. నవ దంపతులకు మంచి రోజులు వస్తున్నాయి. అంతా మంచే జరుగుతుంది. ఈ జంగం దేవరికి భిక్ష వేయండి తల్లి. మీ పిల్లా పాపలందరూ చల్లగా ఉంటారు. వస్తుంది వస్తుంది మంచి కాలం వస్తుంది. అమ్మా మృదుల, కొంచెం బియ్యం తీసుకొచ్చి. ఈ జంగం దేవర మాట పొల్లుపోదు తల్లి. నువ్వు నూరేళ్లు చల్లగా వర్ధిల్లు తల్లి. కాస్త మంచినీళ్ళు తల్లి. వస్తుంది వస్తుంది మంచి కాలం వస్తుంది. ఈ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది. మగ పిల్లవాడు పుట్టబోతున్నాడు. వస్తుంది వస్తుంది మంచి కాలం వస్తుంది. మృదులా, జంగం దేవరికి పాపం దాహంగా ఉందట, నీళ్లు తెచ్చివ్వు. అమ్మా మృదుల, ప్రేత కన్యలారా, హస్తిని, చిత్తిని, హరిణి, శంకిణి, జై కాళి, చండి, చాముండి, ఉడతా గురుదేవా. వస్తుంది వస్తుంది మంచి కాలం వస్తుంది. వస్తుంది వస్తుంది మంచి కాలం వస్తుంది. జంగం దేవర మాట జక్కమ్మ మాట. అంబ పలుకు పొల్లుపోదు. అంబ పలుకు జగదాంబ పలుకు. ఈ ఇంటిలో శుభకార్యం జరగబోతోంది. మగ బిడ్డ పుడతాడు. మీ పిల్లా పాపలు చల్లంగా ఉంటారు. ఈ జంగం దేవర మాట జక్కమ్మ మాట. అంబ పలుకు ఎప్పుడూ పొల్లుపోదు. వస్తుంది వస్తుంది మంచి కాలం వస్తుంది. వస్తుంది వస్తుంది మంచి కాలం వస్తుంది. అంబ పలుకు జగదాంబ పలుకు. జై చండి, చాముండి, జై కపాలి, రక్తాక్షిణి, కాలభైరవి. వస్తుంది వస్తుంది మంచి కాలం వస్తుంది. జంగం దేవర మాట జక్కమ్మ మాట.
కాళీ, జై మహాకాళీ, జై చండీ. జై కాళీ. జై కాళీ, జై చండీ, జై చండి చాముండి, జై మహాకాళీ. జై కాళీ. శిష్య గురుదేవా, జై మహాకాళి, జై రుద్ర భైరవి, జై శ్మశాన భైరవి, జై దక్షిణ కాళి, జై ఉచ్ఛిష్ట చాండాలి, జై ప్రచండ కాళి, జై చండికా. కాళి, కాళి, ఓం ఫట్, ఓం ఫట్. ప్రేత కన్యలారా, జై కాళీ, 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 జై కాళీ. జై కాళీ, జై మాంకాళి. ఈ ప్రేత కన్యలారా, నన్నే వారిస్తారా? నా కోరికను కాదంటారా? నన్నే వద్దంటారా? కావండి. జై మహాకాళి, జై రుద్రనేక్షిణి, జై రుద్ర భైరవి, జై రక్తాక్షిణి. శిష్య, గురుదేవా, ప్రేత కన్యలతో చెప్పి ఈ గొయ్యిని పూడిపించు. అలాగే గురుదేవా.
ఇవి ఎవరో తెలుసా? ఇవి ఎవరో తెలుసా? శిష్య, ఇవి ఎవరో తెలుసా? తెలియదు గురుదేవా. తెలియదు గురుదేవా. తెలియదా? అశ్విని, తెలీదు. కామిని, తెలీదు. చిట్టిని, తెలీదు. వెంకిని, ఇవి ఎవరో తెలుసా? తెలీదు. కఠోర దీక్షలు చేసి, ఘోరమైన క్షుద్ర పూజలు చేసి, నవరత్నముల వంటి 9 మంది కన్యలను పొందుతానని మహాకాళికి మాటిచ్చాను. 8 మంది కన్యలను పొందిన నేను ఈ పద్మిని జాతి స్త్రీని పొందటంతో నా క్షుద్ర పూజ విజయవంతమవుతుంది. నేను ఈ సృష్టిని జయిస్తాను, ప్రపంచాధిపతినవుతాను. ఏ మాంత్రిక, నువ్వు చేస్తున్నది తప్పు. నువ్వు ఘోరమైన పాపం చేస్తున్నావు. పతివ్రత స్త్రీని చెరబడితే నువ్వు శక్తుల్ని కోల్పోతావు. అభం శుభం తెలియని అమాయకురాలిని అన్యాయం చేస్తున్నావు. పద్మిని జాతి స్త్రీ అయినంత మాత్రాన ఆమెను నీ కామవాంఛలకు బలి చేయడం మహాపాపం. నా మాట విను, లేకపోతే నాశనమైపోతావు. కాలభైరవుడు చెప్పిన మాట మర్చిపోయావా మాంత్రిగా? నువ్వు నీ శక్తుల్ని దుష్ప్రయోజన పరిస్తే నీ శక్తులు నీ మీద తిరగబడతాయి. ఈమె రూపలావణ్యాలు చూసి నువ్వు కామాంధుడివైపోయావు. ఏ మాంత్రిగా, వెంటనే నీ స్థావరానికి చేరుకో. ఈ చోటు నీకు సురక్షితమైంది కాదు. అవును గురుదేవా, ఇది సురక్షితమైన ప్రదేశము కాదు. వెంటనే ఇక్కడి నుంచి మన స్థావరానికి వెళ్దాం. అక్కడికి వెళ్ళాక మీరు ఏమైనా చేయొచ్చు. అవును అవును అవును, సురక్షితమైన ప్రదేశానికి వెళదాం. జై కాళీ, జై కాళీ, జై కాళీ, జై కాళీ, జై కాళీ, జై కాళీ. మాత, నువ్వు చెప్పినట్టు స్త్రీ జాతిలోని నవరత్నము లాంటి అతి శ్రేష్టమైన పద్మిని జాతి స్త్రీని తీసుకువచ్చాను. ఇప్పుడు నీ ఆత్మకు శాంతి కలిగిందా తల్లి? నీకిచ్చిన మాట ప్రకారం నా మాటను నిలబెట్టుకున్నాను. ఈ ప్రపంచాన్నే జయించే శక్తి నీవు తల్లి. నన్ను సర్వశక్తి సంపన్నుణ్ణి చేయి తల్లి. జై కాళీ, మహాంకాళీ, జై కాళీ, కపాల భైరవి, రుద్రాక్షిణి, రుద్రనేత్రి. ఓం కాళీ.
మాంత్రికుడా, ఏం చేస్తున్నావు? నువ్వు స్పృహలోనే ఉన్నావా? 8 మంది కన్యలను నాకు బలి ఇస్తానని చెప్పి వాళ్లను నీవు అనుభవించావు. ఈమె పద్మిని జాతి స్త్రీ అన్న మాట నిజమే, కానీ ఈమె కన్య కాదు, ఈమె వివాహిత. పరస్త్రీని తాకడం మహాపరాధం. ఈమెను బలవంతంగా తాకితే నీవు ధర్మానికే ద్రోహం చేసిన వాడవవు. ఈ పద్మిని జాతి స్త్రీని నువ్వు తాకాలంటే నీకు ఇప్పుడున్న శక్తులు సరిపోవు. నీకు ఇష్టార్థ సిద్ధి కలగాలంటే నువ్వు 48 రోజులు కఠోర దీక్ష పాటించాలి. ఈ 48 రోజులు నువ్వు ఏ స్త్రీని తాకరాదు. కామవాంఛలకు దూరంగా ఉండి నియమ నిష్ఠలతో బ్రహ్మచర్యం పాటించాలి. నిగ్రహంతో ఇరు సంజలందు నన్ను పూజించాలి. అమావాస్యతో కూడిన శుక్రవారం చనిపోయిన బాలింతరాలి శవాన్ని 24 గంటల్లో సమాధి నుంచి బయటికి తీసి ఆమె ఎడమ చేతిని నరికి ఆ చేతి నుండి కారే రక్తాన్ని ఈ స్త్రీ తల మీద ప్రోక్షణ చెయ్యాలి. ఆ తర్వాతే ఈ స్త్రీని నువ్వు తాకాలి, లేదంటే నువ్వు సర్వనాశనమవుతావు. ఇది నా హెచ్చరిక. జాగ్రత్త. ఆజ్ఞ తల్లి, నీ ఆజ్ఞానుసారమే చేస్తాను. శిష్యులారా, నేను తిరిగి వచ్చే వరకు ఈమెను జాగ్రత్తగా చూడండి. ప్రేత కన్యలారా, నేను 48 దినములు క్షుద్ర పూజ చేయబోతున్నాను. నేను తిరిగి వచ్చినంత వరకు ఈమెను మీరు జాగ్రత్తగా కాపాడండి. ఇది నా ఆజ్ఞ. శిష్యులారా, ఇటు రండు. ఓం కాళీ. ఓ నా ప్రేత కన్యలారా, అశ్విని, శాఖిని, హరిణి, చిత్తిని, శంఖిని, హస్తిని, కామిని, భోగిని, శిష్యులారా, గురుదేవా, ఆజ్ఞాపించు గురుదేవా. హే ప్రేత కన్యలారా, నేను మీతో సుఖ సంతోషాలన్నిటినీ అనుభవించినట్లే ఈ సుందరితోనూ సుఖాన్ని అనుభవించాలి. నా సుఖాలకు ఒక అనుకోని ఆటంకం ఏర్పడింది కనుక 48 రోజుల పాటు నేను పూజ ముగించి వచ్చే వరకు ఈమెకు ఏమీ జరగకుండా చూసుకోవాలి. నా రహస్య స్థలం నుంచి ఎక్కడికి వెళ్లకుండా మీరే జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి పగలు ఈ సుందరిని మరే ఇతర శక్తులు ఎత్తుకెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా? ఓ ఈ మాంత్రికుడా, ఈమెను చూస్తే దేవకన్య వలె ఉన్నదే, ఈమెను నీవు అనుభవించాలనుకోవడం తప్పు కాదా? మీరు చెప్పినట్లు నేను వినాలా? నేను కేవలం పిశాచాల మాంత్రికుణ్ణి మాత్రమే కాదు, క్షుద్ర మాంత్రికుణ్ణి. మీరంతా నా బానిసలు. మీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్పిన పని మాత్రమే చేయండి. తప్పు చేశారో ఎలా దండించాలో నాకు తెలుసు. నన్ను ఎదిరిస్తే నాలుకలు కోసి భస్మం చేస్తాను. నాకు ఎదురు చెప్పకుండా నోరు మూసుకొని పడి ఉండండి. శిష్యులారా, నేను పిలిచినప్పుడే రండి. అలాగే గురుదేవా. ఓం కాళి, మహాకాళి, చండి, చాముండి. శిష్య, గురుదేవా. ఏ శిష్య, ఏ ప్రేత కన్యలారా,
నాకు గర్భిణీ స్త్రీ చెయ్యి కావాలి. వినిపించటం లేదా? నాకు గర్భిణీ స్త్రీ చెయ్యి కావాలి. చెప్పండి, ఎక్కడుంది? చెప్పండి, చెప్పండి. ఆగ్రహించకండి గురుదేవా, నేను కనిపెట్టాను. వెతకరా. జై కాళీ. గురుదేవా, గురుదేవా, గర్భిణీ స్త్రీ ఆచూకీ దొరికింది. ఊరు రామచంద్రాపురం. గర్భిణీ స్త్రీ రామచంద్రాపురం. భలే శిష్య, భలే. ఏ ప్రేత కన్యలారా, మీరు వెళ్ళిపోండి. అవసరమైతే నేనే పిలుస్తాను. మీరు వెళ్ళి మృదులకు కాపలా ఉండండి. శిష్యులారా, మనం మారువేషాల్లో రామచంద్రపురం వెళ్ళాలి. పదండి, పదండి. ఏ సూరిగా అన్నా, నిద్రపోకండి రా. ఏ మంత్రగాడన్నా వచ్చి శవాన్ని ఎత్తుకెళ్ళొచ్చు. జాగ్రత్తగా ఉండండి రా. అలాగే. ఈ మధ్య శవ పూజలు ఎక్కువయ్యాయిరా. అవునన్నా. వీడియోరా. ఇదిగో తీసుకోరా. ఈ గర్భిణీ స్త్రీ చెయ్యి నాకు కావాలి. దానితో మృదులను నా దానిని చేసుకోవాలి. జై రక్త భైరవి, జై రుద్ర భైరవి, జై చాముండి, జై కాళీ, జై శాఖిణి, జై డాకిణి, కాల భైరవి, కపాల భైరవి, రుద్ర నేత్రి, రుద్రాక్షిణి, చండి చాముండి, జై రుద్ర నేత్రి, జై రక్త భైరవి, జై కాళీ, జై కపాలి, జై కపాల భైరవి. జై కపాల భైరవి, జై రక్త, జై డాకిని. సాధించాను, గర్భిణీ చేతిని సాధించాను రా శిష్య. సాధించాను, గర్భిణీ స్త్రీ చేతిని సాధించాను. జై రక్త భైరవి, జై రుద్ర భైరవి. కాళీ, జై చాముండి, శాకిని, డాకిని, చండి, ప్రచండ భైరవి, రక్త నేత్రి, రక్త భైరవి. నువ్వు కోరిన ప్రకారమే 48 రోజులు నిష్ఠగా మహామంత్రము జపిస్తూ బ్రహ్మచర్యం పాటించాను. గర్భిణీ స్త్రీ చేయి తీసుకొచ్చాను. నవకన్యలలో శ్రేష్టమైన పద్మిని జాతి స్త్రీని సంగమించి సర్వసిద్ధుల్ని పొంది ప్రపంచాన్ని జయించాలి. గర్భిణీ స్త్రీ చేతి రక్తాన్ని అభిషేకం చేసి ఆమెను నాదాన్ని చేసుకుంటాను. నాకు సర్వశక్తుల్ని ప్రసాదించు తల్లి. ఎవరక్కడ? ఏ ప్రేత కన్యలారా, ఆ పద్మిని జాతి స్త్రీ మృదులను
గంధ సుగంధ ద్రవ్యాలతో శుద్ధపరచాలి. వెంటనే తీసుకురండి. ఓం మాతా. రక్త భైరవి, పద్మిని జాతి స్త్రీ, జై చండి, జై చాముండి, జై మహాకాళి, జై మహాకాళి, జై చండి చాముండి. లేచిరా. ఆ ముగ్గులో నించు. చేతులు జోడించు. ఇప్పుడు నీకు గంధాభిషేకం. గంధాభిషేకం తరువాత నా అభిషేకం. నా అభిషేకం. తల్లి కాలభైరవి, స్వీకరించు తల్లి. పద్మిని జాతి స్త్రీ, స్వీకరించు. స్వీకరించు తల్లి. ఇదిగో లోక చక్రవర్తి, ప్రేతగణ నాయక, సర్వశక్తి సంపన్న, సర్వభూత రాజా, రాజాది రాజా, కాపాళిక, గండర గండ, చండ ముండ రుండ నాయక, బహుపరా బహుపరా బహుపరా. ఓరి కామాంధుడా, నువ్వు పాపం చేస్తున్నావు. అది మంచిది కాదు. మమ్మల్ని నాశనం చేసినట్టుగా ఈమెను నాశనం చేయొద్దు. నీ మంత్రశక్తుల్ని మంచికే ఉపయోగించు. అభం శుభం తెలియని ఈ అమాయకురాల్ని వంచిస్తే నీకు పుట్టగతులుండవు. మాంత్రిక, ఓ ఈ మాంత్రిక, మరణించిన బాలింతరాలి హస్తాన్ని నరికి తీసుకొచ్చావే, ఆ శవాన్ని కాపాడుతున్న ప్రేతాత్మలను తృప్తిపరిచావా? వాటి దాహాన్ని తీర్చావా? నీ తొందరపాటు వల్ల ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేశావు. 48 గంటలలోగా అఖండ మంత్రాన్ని జపిస్తూ ఆ ప్రేతాత్మలకు రక్త తర్పణం చేయి. ఇదే నీకు చివరి అవకాశం. నువ్వు చెప్పినట్లుగానే గర్భిణీ స్త్రీ చేతిని తెచ్చి నీకు రక్తాభిషేకాన్ని చేశాను. ఇంకా నీకు తృప్తి కలగలేదా? నువ్వు నీ దాహాన్ని తీర్చుకున్నావు, నేను నా దాహాన్ని తీర్చుకోవాలిగా. హే ప్రేత కన్యలారా, నేను అఖండ పూజకు వెళుతున్నాను. నేను వచ్చినంత వరకు ఈమెను జాగ్రత్తగా చూడండి. శిష్యులారా జాగ్రత్త. జై కాళీ. శంభో శంకర, హరహర మహాదేవ. వెంకన్న, సుబ్బన్న, తవ్వండి. దుష్టశక్తి దైవశక్తి ఈ రోజే తేలిపోవాలి. తవ్వండి.
మృదుల శవం ఇది స్వామీజీ ఎలా జరిగింది మాయ ఏం జరిగింది స్వామీజీ స్వామీజీ నా చేతులతో నేనే బుచ్చిపెట్టానే నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నానే ఇది ఎలా జరిగింది మీరే చెప్పండి స్వామీజీ ఈ ఘోరాన్ని ఎవరు చేశారు స్వామి ఎలా జరిగింది ఈ శవం ఏమైంది చెప్పండి స్వామి చెప్పండి స్వామి ఓం నమః శివాయ ఓం నమః శివాయ పరమేశ్వర పరమేశ్వర సాంబ సదాశివ శ్రీశైల మల్లికార్జున జై నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర వెంకన్న సుబ్బన్న మట్టి పూడ్చేయండి మట్టి పూడ్చేయండి ఓం నమః శివాయ ఓం శ్రీశైల మల్లికార్జున ఓం రాజరాజేశ్వరి ఓం బెజవాడ కనకదుర్గ ఓం జొన్నవాడ కామాక్షమ్మ జై సంతోషి మాత జై సంతోషి మాత కాపాడు తల్లి కాపాడు 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 తల్లి మహేష్ స్వామి రమేష్ స్వామీజీ పూజకు కావలసినవన్నీ సిద్ధం చేశారా పదండి ఓం నమః శివాయ మీరే మీ సుహస్తాలతో ఊరంతా చూస్తుండగా మట్టిలో పూడ్చిపెట్టామని చెప్పారే మరి ఈమెవరు ఎవరి నా మృదుల స్వామి నా మృదుల స్వామి స్వామి నా మృదుల నా మృదుల గాబరా పడకండి శాంతించండి ఇది శివలీల కాదు చమత్కారం అంతకన్నా కాదు ఇది క్షుద్ర మాంత్రికుని మాయాజాలం దీని గురించి సమయం వచ్చినప్పుడు మీకు చెబుతాను నా దివ్య దృష్టికి అది గోచరిస్తోంది ఇంకో 24 గంటల్లోగా ఆమెను కాపాడాలి వచ్చే పౌర్ణమిలోపు మృదులను మనం ఎలాగైనా రక్షించి తీరాలి లేకపోతే ఆమె శివ శివ స్వామీజీ స్వామీజీ ఎలాగైనా నా చెల్లెల్ని మీరే కాపాడాలి స్వామీజీ స్వామీజీ నా మృదుల్ని కాపాడండి ఓం నమః శివాయ ఓం శ్రీశైల మల్లికార్జున ఓం నమః శివాయ ఓం జొన్నవాడ కామాక్షమ్మ ఓం బెజవాడ కనకదుర్గ ఓం నమః శివాయ ఓం రాజరాజేశ్వరి ఓం నమః శివాయ ఓం నమః శివాయ రమేష్ స్వామీజీ నేను మహేషు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నా ముగ్గురు కలిసి వెళ్ళడం అంత మంచిది కాదు మేము వీలైనంత త్వరగా వచ్చేస్తాం మా గురించి నువ్వేమీ దిగులు పడద్దు అలాగే స్వామీజీ పద మహేష్ మీరు వెళ్ళండి
స్వామీజీ, ఆ మాంత్రికుడుండే చోటు ఇదేననుకుంటా. అవును, ఇదే ఆ మాంత్రికుడి గుహ. వాడు సర్వశక్తి సంపన్నుడు. వాడెంత శక్తి సంపన్నుడైనా నా శక్తి ముందు వాడి ఆటలు సాగవు. దైవశక్తితో మృదులను నేను రక్షిస్తాను. నువ్వు ఆందోళన చెందకు, ధైర్యంగా ఉండు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నేను గుహలోకి వెళ్ళు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అమ్మా మృదుల, మృదుల. ఓ ఇదే సంగతి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. మృదుల, అమ్మా మృదుల, లే లేమ్మా, లే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. స్వామీజీ, మీరు ఇక్కడ? ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఓం నమః శివాయ, శంభో శంకర, హర హర మహాదేవ. మృదుల, లే లేమ్మా, రా రామ్మా. నీకోసం మహేష్ ఎదురు చూస్తున్నాడు. రా. మన మృదులమ్మ వచ్చేసింది, మృదులమ్మ వచ్చేసింది. అందరూ రండి, మృదులమ్మ వచ్చేసింది. మృదులమ్మ, ఇదిగో మృదులమ్మ వచ్చేస్తుంది. మృదులమ్మ కనిపించకుండా పోయిన మృదులమ్మ వచ్చేసింది. ఇదిగో మృదులమ్మ, మృదులమ్మ వచ్చేసింది. మృదులమ్మ. ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఎవరు గొడవ చేయదు, ఎవరు గొడవ చేయదు. దూరంగా వెళ్ళండి, దూరంగా వెళ్ళండి. మీరేం కంగారు పడకండి, కంగారు పడకండి. రమేష్, మహేష్, ఆ మాంత్రికుడు ఎలాగైనా ఈ ఊళ్ళోకి వస్తాడు. ముందు జాగ్రత్తగా మనం అష్టదిగ్బంధనం చేయాలి. అందరూ జాగ్రత్తగా ఉండాలి. పదండి, పదండి. ప్రేత కన్యలారా, మీకేమైంది? నేను చెప్పిందేమిటి, మీరు చేసిందేమిటి? ఓ ఈ బతుకు జల. జై కాళీ, చండి చాముండి.
లేవండి 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 నమో శక్తి లయకారిణి జగజ్జనని సర్వశక్తి స్వరూపిణి ప్రళయకాల భయంకరి శంకరి ఓం రాజరాజేశ్వరి. స్వామీజీ మంత్రం వస్తున్నాడు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏయ్ కపట సన్యాసి, మోసగాడా, నీచుడా, నయ్యవంచకుడా, నేను లేని సమయంలో నా మృతులను ఎత్తుకొచ్చావా? మోసం చేసి దొంగల నీకు 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 సిగ్గుగా లేదా? ఏయ్ మాటలు జాగ్రత్తగా రాలి. ఇంకొక మాట మాట్లాడావంటే నీ నాలుక చీరేస్తాను, జాగ్రత్త. నేను నీలాగా శక్తిహీనుణ్ణి కాను, మహాశక్తివంతుణ్ణి. నేను మొరిగే కుక్కను కాను, కరిచే కుక్కని. అనుకున్నది చేసి చూపిస్తాను, నా ఆశయం నెరవేర్చుకుంటాను. ఏయ్ గురు అని చెప్పుకునే కపట సన్యాసి, ఈ సింహముతోటే చెలగాటమా? నా మంత్రశక్తి ముందు నీ దైవశక్తి ఎలాంటిదో నేను చూస్తాను. మర్యాదగా నా మృదులను నాకు అప్పగించు. భూత ప్రేతాలను వశం చేసుకుని మాయామంత్రాలతో పల్లె జనాన్ని మోసం చేసి తుచ్చమైన కామవంచల కోసం ఒక కుటుంబాన్ని నాశనం చేశాం. నువ్వేమైనా చేసుకో, కానీ ఒక నిండు ముత్తైదువు సౌభాగ్యాన్ని మంటగలపడం, కామదృష్టితో స్త్రీలను చూడడం నీచమైన చర్య. ఈ ప్రపంచంలో అలా చేసిన వాళ్ళందరూ సర్వనాశనమైపోయారు. ఒరీ మూర్ఖుడా, నీ క్షుద్రకర్మలు ఇంకెన్నాళ్ళు ఇలా ఘోరాలు చేసి అమాయక జనాన్ని హింసిస్తావు? నీ క్షుద్రశక్తులు ఎన్నాళ్ళు నేను కాపాడగలవు? ఇంకెన్నాళ్ళు నేను ఇలా కాపాడగలవు? ప్రేతాత్మలు తిరగబడనంత వరకు. ఆ తరువాత నీ బతుకు కుక్క బతుకు. ద్వాపర యుగములో పాండవులను జోదములో ఓడించి మహాపతివ్రత అయిన ద్రౌపదిని నిండు సభలో అవమానపరచిన దుర్యోధన దుశ్శాసనులకు ఎలాంటి గతి పట్టింది? త్రేతాయుగములో మహాభక్తుడు, సద్బ్రాహ్మణుడు, రాక్షస చక్రవర్తి అయిన రావణాసురుడు మహాపతివ్రత అయిన సీతాదేవిని అపహరించి చివరకు ఏమయ్యాడు చెప్పు? ఇప్పుడు నువ్వు అభంశభం తెలియని అమాయకురాలు, సత్సౌభాగ్యవతి అయిన మృదులను అపహరించినందుకు నీ గతేమవుతుందో ఆ శివుడికే తెలియాలి. ఆపో! నీ అసందర్భ ప్రేలాపన నా దగ్గర చూపకు. నువ్వు నమ్ముకున్న దైవశక్తి నా క్షుద్రశక్తిని వెంట్రుక కూడా పీకలేదు. నీ దైవశక్తిలో అంతటి శక్తే ఉంటే నా క్షుద్రశక్తిలో ఇంకెంత శక్తి ఉందో నేను నిరూపిస్తాను. దీనికి జనమే సాక్షి. శివ శివ, దైవశక్తితో దుష్టశక్తి పోరాటమా? నేను నీతో తలపడాల్సిన అవసరం లేదు. మా మహేష్ రేపు నీతో తలపడతాడు. అతడు అర్జునుడు, నేను కృష్ణుడిగా మారి నా శపథం నెరవేర్చుకుంటాను. రేపే అమావాస్య, నీ క్షుద్రశక్తులకు బలం చేకూరే రోజు. చూద్దాం దైవశక్తి గెలుస్తుందో దుష్టశక్తి గెలుస్తుందో. మహామాంత్రిక, క్షుద్రలోక చక్రవర్తి, ప్రేతగణ నాయక, సర్వశక్తి సంపన్న, సర్వభూత రాజా, రాజాది రాజా, బహుపరా బహుపరా బహుపరా. నీ ఓటమి ఖాయం. హే ప్రేత కన్యలారా, మృదుల,
నేను చెప్పిన మంత్రాన్ని మనసులోనే ధ్యానం చేయి. మహేష్, నువ్వు మనసులో అమ్మవారిని ధ్యానం చేసుకో. అంతా నీకు మంచే జరుగుతుంది. నేను నీకు రక్షణగా ఉంటాను. జై కాళీ, మహంకాళి, జై రుద్రనేత్రి, కపాల భైరవి. హే కపట సన్యాసి, ఇప్పుడు నేను ప్రయోగించబోయే ప్రయోగాన్ని కాచుకో. ఓం కాళ భైరవి, మహాకాళి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఓరి కపటమాంత్రి, దైవశక్తి ముందు క్షుద్రశక్తులు పని చెయ్యవురా. మహేష్, నువ్వు ధైర్యంగా ఉండు. ఓం నమః శివాయ. జై కాళీ, మహంకాళి. ఓం నమః శివాయ. జై హర హర మహాదేవ. ఏ ప్రేత కన్యలారా, ఇప్పుడు మీరు వెళ్ళండి. నేను పిలిచినప్పుడు మాత్రమే రండి. వీళ్ళకి నేను బుద్ధి చెప్తాను. వెళ్ళండి. కాళ భైరవి, జై చండి. నాగరాణి, ఈ మాయాబంధం నుంచి బయటకు ఎక్కడికి వెళ్ళి మహేష్, ఈ అద్భుతాన్ని చూసావా? ఓం శక్తి, హ్రీం శక్తి, మహాశక్తి. చెయ్యి. ఏం పర్వాలేదు. ఓం నమః శివాయ. ఓం హ్రీం శక్తి, మహాశక్తి, మహంకాళి, చండి, చాముండి. స్వామి, అయితే సర్వేశ్వరుడు మనతో ఉన్నాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మహేష్, ఇదిగో దీన్ని ప్రయోగించు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నా శక్తులన్నీ పనిచేయటం లేదు. నా సర్వశక్తులు నాశనమైపోయాయి. శాకిని, డాకిని, రుద్ర భైరవి, మీరందరూ ఎక్కడ తెచ్చారు? నా సర్వశక్తులు నాశనమైపోయాయి. ఏ ప్రేత కన్యలారా, ఎక్కడున్నారు?
రండి. సాకిని, ఏ ప్రేత కన్యలారా ఎక్కడున్నారు? రండి. వీళ్ళని చీల్చి చెండాడండి, ముక్కలు ముక్కలుగా నరికేయండి. రండి. ఓ క్షుద్ర మాంత్రిక, వశీకరణ మంత్రాలతో నువ్వు ఈ ప్రేత కన్యలను వశపరుచుకున్నావు. ఇప్పుడు నీ శక్తులు హరించుకుపోయాయి. ఇక మీదట ఈ భూత ప్రేతములు నీ మాట వినవు. నీ పతనం తథ్యం. నా శక్తులు నన్ను మోసం చేశాయి. నా శక్తులు పనిచేయటం లేదే. సాకిని, డాకిని, చండి, చాముండి, నా శక్తులన్నీ నాశనమైపోయాయి. ఈ మంత్రికుడి శక్తులన్నీ పనిచేయటం లేదే, నాశనమైపోయాయి. జై కాళీ, మహాకాళీ, చాముండి, ఏ భైరవి. అయ్యో, నా శక్తులు పనిచేయటం లేదు. ఏ ప్రేతాత్మలారా, మీరు నన్ను మోసం చేశారు. ప్రేత కళ్యాణారా, నన్ను వదిలేయండి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. నన్నేం చేయగలి. అయ్యో, దైవశక్తి ముందు క్షుద్ర శక్తి ఓడిపోవాల్సిందే.